నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వాతావరణ శాఖ అధికారి మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈరోజు ఈ నైరుతి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం అది మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. అది నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో అంటే రేపటికి మరింతగా బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే నైరుతి బంగాళాఖాతంలో ఉంటూ ఈ శ్రీలంకలో ఉన్న ట్రింకోమలికి అయితే ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నాగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్స్ దూరంలోను, చెన్నైకి చూస్తే దక్షిణ ఆగ్నేయంగా 810 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది ఇక్కడ మనం ఈ శాటిలైట్ పిక్చర్ దీనిలో చూస్తే సుమారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది తీవ్ర వాయుగుండంగా అయితే ప్రస్తుతం అయితే కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ ఈ ఉత్తర వాయువ్య అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ రేపటికి తుఫాన్గా మారి సబ్సిక్వెంట్ 2 డేస్లో తమిళనాడు కోస్ట్ని చేరే అవకాశం ఉంది. పోర్టులో ఎలాంటి ప్రమాదక హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం దృష్ట్యా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ మేజర్ పోర్ట్స్ అందరికీ కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేస్తని చెప్పాం. అలాగే రైన్ఫాల్స్ వరకు చూస్తే వర్షపాతం చూస్తే నెక్స్ట్ కమింగ్ 5 to 6 డేస్ వరకు కూడా ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఇటు ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలు, అలాగే రాయలసీమలో ఉండే మరికొన్ని జిల్లాలకు కూడా ఒక మోస్తరు వర్షాలు మరియు భారీ కొన్ని జిల్లాలకైతే భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్ష సూచన కూడా అయితే నెక్స్ట్ కమింగ్ డేస్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా అయితే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ చూస్తే నెల్లూరు, తిరుపతి ఈ 2 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన. అలాగే నెక్స్ట్ సెకండ్ డే అంటే ఎల్లుండికి వరకు చూస్తే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన. అలాగే నెక్స్ట్ 3 డేస్ తర్వాత అంటే 28th ఆఫ్ దిస్ మంత్ చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా కొన్ని జిల్లాలు అంటే ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య ఈ జిల్లాలకైతే దీని యొక్క ప్రభావం ఎక్కువగా కనిపించి భారీ నుంచి అతి భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంటే మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. మత్స్యకారులకి ఎలాంటి సూచనలు ఇస్తారు? మత్స్యకారులకి ఈ రోజు వరకు చూస్తే దక్షిణ కోస్తా తీరంలో కూడా బలమైన ఎదురుగాలు అయితే వీస్తున్నాయి. అవి గంటకి 35 నుంచి 45 వరకు వెళ్తున్నాయి. అందుచేత దక్షిణ కోస్తా తీరంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. ఫర్దర్గా ఈ విండ్ స్పీడ్స్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు మనకి ఇప్పుడే స్పష్టం చేశారు. రానున్న 5 రోజుల్లో ప్రజలు చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ రామ్తో ఉషా, D5 న్యూస్, విశాఖపట్నం వాతావరణ శాఖ కేంద్రం నుంచి.